నెల్లూరు జిల్లాలో దిత్యా తుఫాన్ ప్రభావం కారణంగా రెండో రోజు కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వైఎస్ఆర్ నగర్ ముత్తుకూరు రోడ్డు పక్క వీధులు చెరువుపాళెం ప్రాంతాలు భారీ వర్షాలతో జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇళ్ల నుండి బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అండర్ బ్రిడ్జిలు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో వాహన రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. డ్రైనేజ్లు కాలువలు పొంగి పొర్లడంతో మురికి నీరు రోడ్లపైకి చేరింది. ఇది ప్రజల్లో అసహనం, ఆరోగ్య సమస్యల భయం పెంచుతుంది. ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం, ముత్తుకూరు మండలాల్లో వాగులు వంకలు అకస్మాత్తుగా పొంగి పొర్లడంతో పంట పొలాల్ని ముంచెత్తాయి. చేపల కార్ల కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. భారీ వర్షాల ప్రభావంతో పలుసార్లు ఏర్పడిన గుంతల వల్ల రహదారులు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరా అంతరాయం ఎదురవుతుంది. చెట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో అధికారులు అత్యవసర మరమ్మతులు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, సహాయక సిబ్బంది తెల్లవారుజాము నుంచే పర్యటిస్తున్నారు. ప్రమాద ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కూడా చేపడుతున్నారు. ముత్తుకూరు, ఇంద్రకీలాద్రి నగర్, కోటమల్లు ప్రాంతాల్లో అవసరమైతే విపత్తు నిర్వహణ సిబ్బందిని మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. తీర ప్రాంతాల్లో సముద్ర అలలు ఎగసిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో చేపల వేటపై నిషేధం కొనసాగుతుంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే 24/7 కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు.